మహావీరుడైన ఛత్రపతి శివాజీ 395వ జయంతోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ ఇంద్రపాలెంలో ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహానికి కాకినాడ జిల్లా బీజేపీ నాయకులు మరాఠీలు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తదుపరి కాకినాడలో ఉన్న మరాఠీలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఛత్రపతి శివాజీ చేసిన సంస్కారాలు వివరిస్తూ వారు అనాదిగా గోరక్షణ గురించి తెలుసుకున్న నిర్ణయాలు, మహిళా మల్లకిచ్చిన విలువలు, అలాగే సతీ సహగమనాన్ని నిరోధిస్తూ చేసిన విధానాన్ని వివరించారు. ఆయన ఛత్రపతి శివాజీకి ప్రథమ గురువైన జిజాదాభాయి దగ్గర సంస్కారం, దేశభక్తి మొదలైన విషయాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడలో ఉన్న మరాఠీ సంఘం పెద్దలు, యువకులు మరియు బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయనకి ఏంటంటే గురుతత్వం అంటే అంత గొప్ప చెప్పారు. ఆయన ఎప్పుడు ఏం నేర్చుకున్న గురువు మొట్టమొదటి గురు ఎవరంటే తల్లి విజయబాయి. ఆయన బాగా తీర్చిదిద్దారు. అలాగే నలుగురు గురువుల దగ్గర ధర్మం గురించి నేర్చుకుని పరిరక్షణ ఎలా చేయాలని నేర్చుకునే వ్యక్తులు మహానుభావుడు గురువు విలువైన వ్యక్తి శివాజీ గారు. మరీ ముఖ్యంగా ఏంటంటే గోరక్షణ గురించి చేశారు. అంటే గోరక్షణ చాలా ఇంపార్టెంట్. మనం గోమాత లేకపోతే అసలు ఏమీ లేదు. పరిరక్షణ చేసి తగ్గించే వ్యక్తి ఎవరంటే ఆయన. అలాంటి వ్యక్తి ఈ రోజున మనం గోవుల గురించి చాలా తక్కువ ఆలోచిస్తున్నాం. కానీ ఆ రోజున శివాజీ ఫౌండేషన్ గొప్ప ఫౌండేషన్. మరొక వ్యక్తి అంటే మనకు కావాల్సింది మన భూమికి ముఖ్యమైన వ్యక్తి మన మహిళ. ఆ మహిళా మనకి విలువించిన వ్యక్తి ఎవరంటే ఆయన. మనం ఈరోజు చెప్పుకుంటాం ఏదో మన దయానంద సరస్వతి గారు, రాజారామన్ రాయ్ చేశారంటారు. కానీ అంతకంటే ముందు కూడా ఛత్రపతి శివాజీ గారు అదే సమానంగా విరోధించారు, మహిళలకు విలువ ఇచ్చారు. అందులో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయన మహిళలు ఎంత విలువ ఇచ్చారో చెప్పుకోవడం గురించి ఒక రోజున ఆయన బయట మీటింగ్ లో ఉంటే ఒక సోల్డియర్ అంటే వాళ్ళ సేనాపతి సైనికుడు ఒక ముస్లిం మహిళని, ఒక అందమైన మహిళ తీసుకొచ్చి రాజుగారిని ప్రజెంట్ చేస్తే ఆయన ఏంటంటే వేరేలా అనుకున్న తీసుకొచ్చాడు. ఆయన నిజంగా చేసిన కార్యం ఆ రోజు చూస్తే ఆ మహిళ గారికి విలువ ఏంటంటే ఆయన కాళ్ళ పడి, అమ్మ తల్లి మా వాళ్ళు తప్పు చేశారు, మీరు తల్లిదండ్రులు తల్లి లాంటి దానివి, నీ నిజంగా ఇంత అందమైన కానీ మా తల్లి కూడా అంత అందంగా ఉంటే నేను నీకు అందంగా పుట్టిండేవాడు అని చెప్పి మహోన్నత వ్యక్తి. అంటే ఈ మహిళకి ఎంత విలువ ఇచ్చారు, మహిళకి గోమాత ధర్మంగా చెప్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మేమందరూ కలిసి చేసినట్టు